హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మినప వడియాలతోని ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తానండి. రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్. తప్పక మీరు ఈ వడియాలు తెచ్చుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి, అంటే డీప్ ఫ్రై చేయాలి మినప వడియాలు. సో అందుకని కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను. ఇవి కొద్దిగా వేసుకొని మనం అప్పడాలు ఎలా అయితే వేయించుకుంటామో అలాగా వేయించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు, క్రిస్ప్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ మినప వడియాలు మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. బయట కూడా దొరుకుతాయి. సో ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకుందాం. కొద్దిగా నోట్లో వేసి చూసుకోండి, అప్పడాలాగా క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్కి వచ్చేద్దాం. అదే ఆయిల్లో నేను ఒక 3-4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. 2 to 3 గ్రీన్ చిల్లీస్ కూడా అట్లా కట్ చేసుకొని అదే ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. మీరు కావాల్సిన ఆవాల జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. సో ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. వడియాల్లో కూడా సాల్ట్ ఉంటుంది, సో చూసుకొని వేసుకోండి. చూడండి, వడియాలు ఇట్లా అన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఒక 1 teaspoon వరకు పసుపు వేస్తున్నానండి. ఎంత ఆనియన్స్ వేసుకుంటే కూర అనేది మీకు ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయాయి. దాంట్లో మీకు స్పైస్ తగ్గట్టు కారం వేసుకోండి. నేను 2 to 3 spoons వేసాను. కారంతో ఆనియన్స్ అంతా మనం మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఇంకా ఏ మసాలాస్ అవసరం లేదండి, ఓన్లీ పసుపు కారం సాల్ట్తోనే కర్రీ సూపర్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే మనకు వడియాలు అనేవి కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి కాబట్టి. ఒక ½ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి, లేకపోతే టీ గ్లాస్ వాటర్ వేసుకున్నా చాలు. ఇప్పుడు మూత పెట్టుకొని ఆనియన్స్ని మంచిగా కుక్ చేసుకుందాం. ఆనియన్స్ యొక్క పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వడియాలు వేసేస్తున్నానండి. వాటర్ ఎందుకు వేసానంటే వడియాలు కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలి, ఆ వాటర్లోనే కుక్ అయ్యి మనకి సాఫ్ట్ ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. సో అన్నిటినీ మనం మంచిగా కలిపేసుకుందాం. గ్లాస్లో కొత్తిమీర వేసుకొని 5 minutes అలాగే ఫ్లేమ్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మీరు ఇంట్లో కూడా ఈ వడియాలు పెట్టుకోవచ్చు. రాత్రి మినపప్పు నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎండలో మీరు చిన్నగా పెట్టుకుంటే అవి సాయంత్రం వరకు వెండిపోయి మీకు మంచిగా వడియాల్లాగా వస్తాయి. ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నానండి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇది నైస్ కాంబినేషన్ విత్ రైస్, చాలా బాగుంటుందండి రైస్లోకి. తప్పకుండా మీకు బయట వడియాలు ఇలా మినప దొరికితే తప్పకుండా ఇలా కర్రీ చేసుకోండి. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వడియాలతోని కర్రీ అనేది. సో ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.